అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ కర్రీ తక్కువ టైంలో తక్కువ మసాలాలతో ఎలా టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. వంట రాని వారు కూడా ఈ వీడియో చూస్తే చాలు, చాలా ఈజీగా మటన్ కర్రీ చేసేయచ్చు. పర్ఫెక్ట్, చాలా సింపుల్ గా ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేసుకోవాలో చూసేయండి. ప్రాసెస్ ఏంటో చూసేయండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. మటన్ తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్, పెరుగు, కొద్దిగా పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా ఇవన్నీ అయితే సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెనైతే పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి అది బాగా వేడైతే కావాలి. వేడయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర వేసి, జీలకర్ర పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే కావాలి. ఇందులోనే మంచిగా కొద్దిగా గుప్పెడు పుదీనా ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓసారి అయితే కలిపేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి మరోసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసేటప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు 2-3 యాలకులు, 5-6 లవంగాలు అయితే వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. కుక్కర్లో ఉండడం వల్ల ముక్క జ్యూసీగా వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉడుకుతుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరోసారి అయితే కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాక ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మటన్ కర్రీ నార్మల్గా గిన్నెల్లో వండే కంటే ఇలా కుక్కర్లో వండితే ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాక ఇందులోనే 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలాక ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కకు అనేది మసాలా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయితే 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాకనైతే ఇందులో 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. చాలా మంది మటన్ వేసిన వెంటనే ఉప్పు, కారము అన్నీ వేసి కుక్కర్ మూత పెడతారు. అలా కాకుండా ఇలా ఇందులోనే తగినంత సాల్ట్ వేసి అయితే మరొకసారి అయితే కలిపేసుకొని 5 మినిట్స్ అయితే పక్కకైతే వదిలేయాలి. ఇలా వాటర్ అనేది పైకి వస్తున్నప్పుడు, ఇలా కొంచెము వాటర్ వచ్చినప్పుడు ఇందులో ముక్కలు మునిగే వరకు నీరు పోయండి. ఎక్కువ వాటర్ పోస్తే గ్రేవీ పల్చగా అయిపోతుంది. ఇంకా తర్వాత కుక్కర్ మూత పెట్టయితే 4-5 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకొని కొత్తిమీర కూడా వేసి ఓసారి అయితే కలిపేసి ఇంకా విజిల్ అయితే పెట్టేసుకోండి. 5-6 విజిల్స్ అయితే సరిపోతుంది. ఉడకకపోతే ఒకసారి తీసి మళ్ళీ పెట్టేసుకోండి. ఇలా వేడి నీరు పోసుకోవాలి. మటన్లో ఎప్పుడు చల్ల నీరు అస్సలు పోసుకోకూడదు. విజిల్స్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, తప్పగా నచ్చుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.